రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సర్పంచుల జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని అన్నారు. సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా వేసిన నిధులను డిపాజిట్ సంతకం ద్వారా దొంగతనంగా దారి మళ్లించి సర్పంచుల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమవుతుందని మండిపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రభుత్వ ప్రలోభంతోనే అంగట్లో అమ్ముకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా వాళ్ళకి అధికారాలు లేకుండా సాధ్యం కాదని చెప్పి మేము రాజ్యాంగ సభలు తెచ్చుకుని 73-74 రాజ్యాంగ సభలు తెచ్చుకుని స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటాం. కానీ కేసీఆర్ గారు సర్పంచ్లని కావలకాల కంటే ఎంపీటీసీలు ఎంపీపీలు ఉత్సాహ విగ్రహాలుగా మారిపోయింది. జిల్లా పరిషత్ ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు నిధులు లేని పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే గ్రామంలో ఉన్న పరిస్థితులు చక్కదిద్దాల్సిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు 2 గ్రామాలకు 3 గ్రామాలకు ఒకరిగా ఉన్నటువంటి ఎంపీటీసీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు